display of mock seat allocation to based on the choice filling in the by candidate as on so June 8th లోపు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే June 10th అండి. మనకి 1 గంట నుంచి డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ 2 మనకి ఆల్రెడీ మనకి మాక్ సీట్ అలొకేషన్ డిస్ప్లే చేశారు కదా ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా అలొకేషన్ని డిస్ప్లే చేస్తుంటారు. ఇది ఎప్పటి వరకు లాక్ చేసుకోవాలంటే June 9th లోపు, ఓకేనా. ఆల్రెడీ మనకి ఫస్ట్ టైం మాక్ అలొకేషన్ డిస్ప్లే చేస్తారు, రెండోసారి కూడా చేస్తారు, ఓకేనా. 2 times. ఫస్ట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెకండ్ టైం జాగ్రత్తగా చేసుకోండి, ఓకే. ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోండి. మనకి ఈ June 10th క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్. సో మీకు ఇప్పటివరకు అవకాశం ఇచ్చారు కదా, ఇంకా మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో ఎంటైర్ కౌన్సిలింగ్లో ఈ ఆప్షన్సే ఉంటాయండి. ఏదైనా సీట్ కనుక మీకు అలొకేట్ అయితే పైనవి మారుతూ ఉంటాయి తప్ప కిందవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన సీటు, నచ్చిన బ్రాంచు, నచ్చిన ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టిఎస్ కానీ ఏదైనా కానీ మంచి ఆర్డర్లు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ వచ్చినా కూడా మీరు వెళ్ళేటట్టు ఉండాలి. ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెంలో వచ్చింది అనుకోండి, వెళ్ళేటట్టు ఉండాలి. లేదా ముంబై వచ్చిందా, వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వచ్చినా వెళ్ళేటట్టు ఉంటేనే మీరు దానికి ఆప్షన్లో ప్రయారిటీ ఇవ్వండి, ఓకేనా. అంటే మళ్ళీ అలొకేషన్ అయిన తర్వాత నేను వెళ్ళను, మనసు మార్చుకున్నాను, అంత దూరం ట్రావెల్ చేయలేను, సో ఇవన్నీ కుదరవు తర్వాత, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే June 11th 5 గంటల నుంచి అండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండర్ జోసా 2006 ఎండ్స్. సో మనకి రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. కొత్తగా రిజిస్ట్రేషన్స్, చాయిస్ ఫిల్లింగ్స్ ఈ ఫస్ట్ రౌండ్ కోసం ఏమి ఉండవు, ఓకే. ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఎండ్. మనకి ఏంటంటే ఇక్కడ అవకాశం తర్వాత అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేలోపు మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. మనం ఇక్కడ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుందండి, ఓకే. సో నెక్స్ట్ థింగ్, మనకి సంబంధం లేని విషయం జోసా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, వాళ్ళు వ్యాలిడేషన్ చేసుకుంటారు. అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా వాళ్ళ పని. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే రౌండ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మాక్ అలొకేషన్ చూసాం. మాక్ అలొకేషన్స్ అన్ని పర్మనెంట్ కాదండి, అవి మళ్ళీ చేంజ్ అవుతాయి. మీకు ఒక అవగాహన కోసం మాత్రమే మాక్ అలొకేషన్ చేస్తారు. మనకి జోసా కౌన్సిలింగ్లో 2 times మాక్ అలొకేషన్ జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు చాలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అది ఒక వార్నింగ్ సైన్.